వేసవిలో అందరూ ఇష్టంగా తినే పండు పుచ్చ. ఎండలు మండే వేళ ఎర్రని పుచ్చకాయలు శరీరాన్ని సేద తీరుస్తుంటాయి. అందుకే వేసవిలో పుచ్చకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్కెట్కు అనుగుణంగా పుచ్చను సాగు చేశారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు. అయితే పెట్టుబడి ఎక్కువైనా తక్కువ సమయంలో అధిక పంట చేతికి అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా దేవాపూర్ గ్రామానికి చెందిన రైతు శానం సంతోష్ కుమార్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మేలైన యాజమాన్యం చేపడుతూ తనకున్న 4 ఎకరాల్లో పుచ్చ పంట వేశారు. ఇసుక నేలతో కూడిన ఎర్రటి గరపనేల కావడంతో పంట మంచి ఎదుగుదలకు వచ్చింది. అయితే మరికొద్ది రోజుల్లో పంట కోత కొయ్యనున్నారు. ప్రస్తుతం ఒక్కో కాయ 3 నుంచి 4 కిలోల బరువు వరకు వచ్చింది. ఇంకా పిందెలు వస్తూనే ఉన్నాయి. కాయ బరువు 5 కిలోలు వచ్చే వరకు చూసి కోత కోయనున్నట్లు రైతు చెప్తున్నారు. మొదటిసారి సాగు చేస్తూ ఉండడంతో పెట్టుబడి అధికమైందని, తరువాత పంటలకు తక్కువ పెట్టుబడి అవుతుంది అంటున్నారు. మార్కెట్లో కూడా మంచి ధర ఉండడంతో అధిక లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేను ఈ సంవత్సరం తర్బూజ చేయాలని ఆలోచించి 4 ఎకరాలలో సాగు చేస్తున్నా. ప్రజెంట్ పొజిషన్లో నాకు 3 కిలోల నుంచి 4 కిలోల వరకు నాకు క్రాప్ ఉన్నది. అయితే ఎకరానికి ఒక 15 నుంచి 20 టన్నులు అంటే దగ్గర నాకు 4 ఎకరాలలో 70 నుంచి 80 టన్నులు వచ్చే అవకాశం ఉన్నది. ఇది రైతులు దీన్ని ఖర్చు ఎక్కువనే కొంచెం ప్రతిరోజు దీన్ని ఫీల్డ్ని విజిట్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా దీనికి అంటే చెట్టుకి ఏమొచ్చింది, ఏ రోగం వచ్చింది అనేది చూసుకుంటూ చేసుకుంటే కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే లాభాలు మంచిగా ఉంటాయి. కాబట్టి సాధ్యం ఉన్నంత వరకు కొంచెం డబ్బుతో కూడుకున్నది కాబట్టి ఆలోచించి సాగు చేసుకోవాలని, ఎంత చేసుకుంటే అంత మంచి లాభాలు ఉంటాయని నా ఆలోచన. నేను ఎకరానికి అంటే నేను ఫస్ట్ టైం డ్రిప్పు అన్ని చేసుడుతో నాకు ఏమైందంటే ఎకరానికి ₹1,00,000 దగ్గర ఖర్చు వచ్చింది. సాధారణంగా 50 నుంచి 60 వేలు నీకు ఫర్టిలైజర్ కానీ, దుక్కికి కానీ, మల్చింగ్ కానీ, డ్రిప్ పైపులకు కానీ దీనికి 50 నుంచి 60 వేలు ఖర్చు వస్తుంది. నేను కొత్తగా చేసిన కాబట్టి నేను ఎకరానికి ₹1,00,000 దగ్గర ఖర్చు వచ్చింది. నేను అన్ని కొత్తగానే నాకు విత్ అంటే మోటార్తో సహా అన్ని నాకు 4 ఎకరాల్లో దగ్గర 4 లక్షలు ఖర్చు చేసిన. విత్ ఫర్టిలైజర్తో సహా 4 లక్షలు ఖర్చు అయింది. మామూలుగా రైతుకైతే 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చు వస్తుంది. ప్రస్తుతం అంటే ఇంకా మనం కటింగ్ రాలేదు. ఇప్పుడు మనం 3 నుంచి 4 కిలోలు వజన్ ఉంటుంది ఒక్కొక్క కాయ. 3 నుంచి 4 కిలోలు వస్తుంది. 1 నుంచి 2 కిలోలు పెంచాలని అనుకుంటున్నా. దాని దగ్గర ఫర్టిగేషన్ చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం నుంచి సాయం ఏం లేదు. నా సొంత ఆలోచన అనుకోకుండా 1 మంత్లో డిసైడ్ అయిపోయి నేను క్రాప్ వేసిన కాబట్టి ప్రభుత్వం నుంచి నేను అడగలేదు, అది ఆలోచనకు రాలేదు. నెక్స్ట్ 4 ఎకరాలకు డ్రిప్ అప్లై చేయాలని అనుకుంటున్నాను.